అయితే ఇష్టంగా కట్టించుకుంటారు. బట్ దానికి సో అంత మంచి పర్ఫెక్ట్ లుక్ రావాలి అంటే డోర్స్ కదండి. సో మెయిన్ ఏంటి డోర్స్. అరే డోర్స్ బాగున్నాయి, సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అరే వీళ్ళు భలే డోర్స్ డిజైన్ భలే చేయించుకున్నారు, భలే కస్టమైజ్ చేయించుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, సో ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. సో ఏంటి అని అంటే సో డోర్స్ కానివ్వండి, ఫ్రేమ్స్ కానివ్వండి, మనమే కస్టమైజ్ చేయించుకోవాలని చాలా మంది ఇష్టపడతారు. మరి లేట్ ఎందుకు? నేను వచ్చిన దగ్గరికి మీరు కనుక వస్తే మీరైతే మీ ఓన్ గా మీకు ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో నేనైతే ప్రెసెంట్ మియాపూర్ లో ఉన్నాను. సో మియాపూర్ లో వచ్చేసి మనకి వంశీ వుడ్ వర్క్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి KFC పక్కనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే నాకైతే చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి సో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అవన్నీ తెలుసుకుందాం. వచ్చేసేయండి. డోర్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. సో మనకైతే అంతగా తెలీదు, బట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మల్లికార్జున్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో బిజినెస్ ఎలా జరుగుతుంది? బానే ఉంది. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 20 ఇయర్స్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. ఇది వచ్చి మేడం మెయిన్ డోర్ ఫ్రేమ్. ఇది ఓకే. ఇది కర్ర సెక్షన్ వచ్చి 5-4. ఓకే. అంటే 5-4 3.5 విత్ 3.5. ఓకే. 7 ఫీట్ రెగ్యులర్ సైజు. 7 ఫీట్. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ కి. ఇది వచ్చి ఆఫ్రికన్ టేకు. మన దగ్గర ఆఫ్రికన్ టేకు ఉంటాయి, ఇండియన్ టేకు ఉంటాయి. ఓకే. అన్ని టేకులు ఉంటాయి. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ మేడం. ఇది వచ్చి బెడ్రూమ్ కి 4-3 సెక్షన్. ఇది కర్ర సెక్షన్. ఓకే. 3 ఫీట్ విత్ వస్తుంది. ఓకే. 7 ఫీట్ హైట్ రెగ్యులర్ సైజ్. ఇది 7 ఫీట్. సో ఇది కూడా మనకి 7 ఫీటే కదండి? 7 ఫీటే. అంటే ఒక హౌస్ కి మొదలు పెట్టి ఒక హైట్ పెట్టారంటే అన్ని హైట్ పెట్టుకుంటారు. 7 ఫీట్ ఉంటది, 6.9 ఉంటది, 6'11. 3 సైజెస్ నడుస్తాయి. 3 సైజెస్. ఓకే. ఇంకా ఫ్రేమ్ గా విండోస్ అయి ఉంటాయి మేడం, చూపిస్తాను. అవి కూడా చూసేద్దాం. ఇది వచ్చి విండోస్. ఇది 4-3 హైట్ వచ్చి 4 ఫీట్. హైట్ వచ్చేసి 4 ఫీట్ ఉంటుంది. విత్ వచ్చి 3 ఫీట్. ఓకే. ఇది వచ్చి బెడ్రూమ్స్ కి అది వేసుకుంటారు. ఓకే. సో ఇది వచ్చేసరికి ఇది ఎంత ఫీట్ ఉంటుందండి? ఇది 3 ఫీట్లు 2.5 మేడం. ఇది కిచెన్ ది. కిచెన్ విండో. ఇది 2 రెక్కలు వస్తాయి దీనికి. ఓకే. ఇది బెడ్రూమ్ విండో. ఇది బెడ్రూమ్ విండో. ఓకే. సో ఇప్పుడు ఫ్రేమ్స్ గురించి చూస్తే సో మెయిన్ ఎంట్రన్స్ ఉంది, బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, బాత్రూమ్ కూడా బయట ఉంది. బాత్రూమ్ కూడా బయట ఉంది. ఓకే. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి మరి? మేడం అంటే నార్మల్ ఫ్రేమ్ ఏదైనా సరే అట్లా కాదు మేడం, సైజ్ ని బట్టి రేట్ ఉంటది. ఓకే. స్టార్టింగ్ రేట్ నుంచి సో మనకి హై రేట్ ఎంత ఉందండి? అంటే మీకు ఆఫ్రికన్ వచ్చి కొంచెం తక్కువ రేట్ ఉంటాయి, ఇండియన్ వచ్చి రేట్ ఎక్కువ ఉంటాయి. మీకు కస్టమర్ ఒపీనియన్ బట్టి ఇండియన్ కావాలా ఆఫ్రికన్ కావాలని దాన్ని బట్టి వెళ్తాం. సో వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే అది మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఫ్రేమ్స్ ఏ కాకుండా ఇంకా డోర్స్ కూడా ఒకసారి చూసేద్దామా? ఓకే డన్. ఇది వచ్చి మెయిన్ డోర్ ఫ్రేమ్స్. పైన బాక్స్ వస్తది, వెంటిలేటర్ వస్తది. ఇది 7 ఫీట్, అది 1.5. ఇది కూడా మెయిన్ డోర్ కి వేసుకుంటారు. ఇదే మోడల్ లో ఈ కూడా వస్తాయి. ఇది సైడ్ బాక్సులు, పైన బాక్స్ కూడా వస్తుంది. ఇది ఓకే. దానికి సైడ్ బాక్స్ పైన బాక్సులు వస్తాయి. ఇవన్నీ గ్రాండ్ గా కావాలంటే కస్టమర్ ని బట్టి ఏ మోడల్ కాబట్టి ఆ మోడల్ తయారు చేస్తాం. అన్ని మోడల్స్ మా ఓన్ వర్కర్లు, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో తయారు చేస్తాం. సో ఇట్లా ఫ్రేమ్స్ కొంతమంది డిజైన్స్ కావాలనుకుంటారు కదండి, సో ఇట్లా ప్లేన్ కాకుండా డిజైన్స్ కూడా చేస్తారు మేడం, కార్వింగ్ చేస్తారు వీటికి. కస్టమర్ కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి ఇస్తాం. ఓకే. ఓకే అండి. డోర్స్ చూద్దాం మేడం. డోర్స్ చూద్దాం.
కదా ఇది వచ్చి డోర్స్ మేడం. ఈ డబల్ డోర్ ఇది ఇండియన్ టేక్, ఇండియన్ టేక్ మేడం. ఇది ప్యూర్ ఇండియన్ బీటీ. ఇది ఇండియన్ టేక్. ఇలా మోడల్స్ ప్లెయిన్ వస్తాయి. తర్వాత కార్వింగ్ కావాలంటే కస్టమర్ బట్టి కార్వింగ్ చేసిస్తాం. ప్లెయిన్ కాకుండా మనకి డిజైన్ మోడల్ ప్లెయిన్ ఉంటాయి, డిజైన్ కావాలి. సో ఇన్ కేస్ పూజ గదికి కూడా బాగుంటుంది. పూజ గది మోడల్ మేడం. ఇది కూడా పూజ గది మోడల్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ మేడం. మోడల్స్ చాలా ఉంటాయి, కస్టమర్ ని బట్టి మోడల్ చేస్తాం. నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ఒక టైం లిమిట్ ఉంటుంది. సో డోర్స్ ప్రిపేర్ చేయడానికి 1 వీక్ పడుతుంది మేడం. 1 వీక్ పడుతుందా? ఓకే. సో ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ మేడం. హ్యాండ్ తో చేస్తాం. మిషన్ వర్క్ చేస్తారు. ఓకే. డిజైన్ బట్టి వస్తుంది మేడం. ఓకే, డిజైన్ బట్టి చేస్తారన్నమాట. సో ఇన్ కేస్ చాలా మంది ఇక్కడ కాకుండా వేరే దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తేనే ఉందా ఇది, లేదంటే ఆన్లైన్ ఏదైనా అలా? లేదు మేడం, ఆన్లైన్ లో పెడతాం డిజైన్స్ అది ఓన్ చేస్తే. ఓకే. వచ్చి చూస్తే చాలా మంచిది. వాళ్ళకు ఒక తెలుస్తుంది బాగానే. ఓకే. మెటీరియల్ గురించి కూడా బాగా అర్థం అవుతుంది వాళ్ళకి చూడడం వల్ల. సో ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేస్తారా? ట్రాన్స్పోర్ట్ క్రాంతి నుంచి చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళ ఆటో అంటే వాళ్ళదేనా చార్జెస్ అయితే వాళ్ళదే. సో ఓన్లీ ఇక్కడ లోకల్ లోనే ట్రాన్స్పోర్ట్ లేదు మేడం, లోకల్ లేదు, బయట అంతా ఏపీ ఓకే అన్ని స్టేట్లకి ఇస్తున్నాం. సో ఏ స్టేట్ అయినా కానీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మేడం. ఓకే అండి. సో ఒకసారి మనం బెడ్రూమ్ డోర్స్ చూసేద్దాం. ఇది వచ్చి బెడ్రూమ్స్ మేడం. ఇది లామినేటెడ్. దీంట్లో లామినేటెడ్ ఉంటాయి, లామినేషన్ ఉంటాయి. దీంట్లో 100లో డిజైన్ ఉంటాయి. సో ఇక్కడ ప్రిపేర్ చేసేది మొత్తం ఒకటే ఒట్టు కదండి? ఒకటే ఒట్టు. ఇంకా లేదు మేడం, ఇది వచ్చి లామినేటెడ్. ఇది షీట్స్ వస్తాయి, డుకోలం షీట్స్ అయితే దాని ద్వారా తయారు చేస్తారు. ఇది వచ్చి WPC వాటర్ ప్రూఫ్. బాత్రూమ్స్ కి యూజ్ చేస్తారు. ఇది WPC. దీనికి సంబంధించిన ఫ్రేమ్స్ ఇవి. ఇది డిఫరెంట్ కనిపిస్తుంది. WPC ఫ్రేమ్స్ మేడం. ఇది బాత్రూమ్ కి చేస్తారు. ఇది వాటర్ ప్రూఫ్. అది కూడా వాటర్ ప్రూఫ్. ఇది చెత్త పట్టడం గానీ ఇది ఏమి ఉండదు, వాటర్ ప్రూఫ్. ఇది లైఫ్ ఎక్కువ. సో దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూసిన టేకి కూడా లైఫే ఉంటాయి. అంటే కొంచెం చెత్త పడతాయి వాటర్ పడడం వల్ల. దీని బాత్రూమ్స్ కానీ ఇవి అయితే ఉండవు. సో అదైతే చెదలు పట్టదు, బాగుంటది. అంతే, బాగుంటది. ఓకే అండి. సో ఇది మరి ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది వచ్చి 3000 నుంచి స్టార్ట్ మేడం. 3000 దీంట్లో బ్రాండెడ్స్ ఉన్నాయి. దాని బట్టి వస్తుంది. సో ఇందులో ఎన్ని ఫీట్స్ ఉన్నాయి అంటే? రెగ్యులర్ మేడం 2.5 7 బాత్రూమ్ సైజ్. అది రెగ్యులర్ సైజ్. ఇంకా 3 ఫీట్ కలితే 3 ఫీట్ చేస్తాం. కస్టమర్ బట్టి ఏ సైజ్ కలితే సైజ్ చేసిస్తాం. మల్లికార్జున్ గారు ఇప్పటి వరకు అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏంటి, సో టేక్, సో ఇండియన్ టేక్ ఉంటుంది, అలాగే ఆఫ్రికన్ టేక్ కూడా ఉంటుంది. బట్ ఏంటి అని అంటే, సో మనం ఎంత మంచిగా తీసుకున్నా, మనమే కస్టమైజ్ చేసిపించుకున్నా గానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ఇక్కడ కాదులే ఇంకో దగ్గర, సో అట్లా అనుకుంటారు కస్టమర్స్. బట్ ఇక్కడనే తీసుకోవాలంటే సో వాళ్ళకి మీరేం చెప్తారు? మా దగ్గర బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది మేడం. ఓకే. బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి. కస్టమర్ వచ్చి చూసి బయట కూడా చూడమని చెప్పండి. రేట్ డిఫరెన్స్ అన్నది ఇక్కడ తక్కువ ఉంటేనే తీసుకోమని చెప్పండి. క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉండి రేట్ తక్కువ ఉంటేనే తీసుకోమని చెప్పండి. ఓకే, అంతే అంటారా? ఓకే అండి. సో నేనైతే చూసాను, నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. అంటే సో సైజెస్ కానివ్వండి, మోడల్స్ కానివ్వండి, సో వాళ్ళ ఆప్షన్ అన్నమాట. సో వాళ్ళ ఇష్టంగా చేయించుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ ఉంటుంది, అలాగే ఆఫ్రికన్ టేక్ ఉంటుంది. సో డిజైన్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి చాలా బాగుంది. సీరియస్లీ నేను లోపలికి వెళ్ళి కూడా చూసాను, మీకు కూడా చూపించాను కదా.
సో చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు వర్క్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే సో చాలా మంది సో డిజైన్స్ కానివ్వండి, సో పూజ గదికి, బెడ్రూమ్ కి ఇలా సపరేట్ గా డిఫరెంట్ గా తీసుకోవాలనుకుంటారు. బట్ డిజైన్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకోటి ఏంటి, కస్టమైజ్ చేయించుకుంటారు, అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్రైస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఉంది. మరి ఎంత మంచిగా బెస్ట్ ఆప్షన్ ఉందాక ఎందుకండి మిస్ చేసుకోవడం? సో వెంటనే వచ్చి వంశీ వుడ్ వర్క్స్ ని విజిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి మియాపూర్ లో ఉంది. సో పక్కనే మనకి KFC ఉంది. సో అడ్రస్ కూడా తెలిసిపోయింది, లేట్ ఎందుకు, ఇంకా వెంటనే వచ్చి సో వంశీ వుడ్ వర్క్స్ ని విజిట్ చేయండి.